చిరాకు తెప్పించే సిచ్యువేషన్స్ గురించి, దాని గురించి మాట్లాడుతూ మా సిచ్యువేషన్స్ చెప్తున్నాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా తెలుసుకుంటున్నాము. అందరికీ బాగా కరెక్ట్ అయిపోయేటువంటి ఒక్క సిచ్యువేషన్ నేను చెప్పబోతున్నాను, చెప్తా. బట్ దానికన్నా ముందు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ నుంచి మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మాట్లాడదాం. నాగరాజ్ వాట్సాప్ మెసేజ్ పంపించి రిజిస్టర్ చేసుకున్నాడు నాగరాజ్. సో నాగరాజ్ తో మాట్లాడదాం. హలో, హాయ్ నాగరాజ్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చెప్పండి మేడం. ఏం చెప్పాలి? మీరే చెప్పాలి. నేను చెప్పనా? నేనేమో ఇప్పుడేమో కాల్ కనెక్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం మేము మీకు కాల్ చేయడం? చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎన్నోసార్లు ట్రై చేసిన. థ్యాంక్ యూ సో మచ్, ఫైనల్లీ కాల్ చేసినాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రాఘవాపురం మాది. ఎక్కడది? పోచంపల్లి ఏరియా ఉందా? తెలుసు తెలుసు, పోచంపల్లి పట్టు. పోచంపల్లి పట్టు భగవంతే మా పట్టు. మీ దగ్గర కూడా పట్టేనా? పట్టే. పట్టు చీరలు నేస్తారు కదా అక్కడ పోచంపల్లిలో? నేస్తారు. మీరు కూడా నేస్తారా? మా నాన్నగారు చేస్తారు. ఓ, మీది అదే బిజినెస్ అయితే? అదే. సూపర్. ఫ్యామిలీ ఎన్ని తరాల నుంచి వస్తుంది ఇది? మా తాతల నుండి వస్తుంది. వావ్, అంటే వాళ్ళ తాత నుంచే వస్తుంది అనమాట కదా. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను డిప్లొమా ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఓకే, ఈరోజు టాపిక్ విషయానికి వస్తే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ లో నాగరాజుకి చిరాకేస్తూ ఉంటది చెప్పు. మామూలుగా ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఇట్లా తెలిసిన వాళ్ళు, అరే నువ్వు ఇంకా ఏం చేస్తున్నావురా, ఎప్పుడు ఇట్లా ఉంటావు అని. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరెవరో కలవ కలుస్తారు, కలిసి నీ మీద కమెంట్ చేస్తే చిరాకు వస్తుంది. చిరాకు ఏం చేస్తున్నావురా అని అడగవచ్చు ఎవరైనా. అంతే. నీకు జాబ్ లేదు కాబట్టి, నువ్వు ఎక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి ఏం చేస్తున్నావురా, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంట్రా అని అందరూ క్లాస్ పీక్ తోటి నీకు చాలా చిరాకు వచ్చేస్తుంది. పర్సెంటేజ్ అడుగుతారు భయ్యా, ఎక్కడ పోయినా నీకు ఎంత పర్సెంటేజ్. మెయిన్ పాయింట్ ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్స్ అందరికి చిరాకు తెప్పించేది ఫంక్షన్ లో ఏంటంటే, ఏంట్రా ఇంటర్ చదువుతున్నావు, ఎంత వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, డిప్లొమా చేస్తున్నావు, ఎంత పర్సెంటేజ్ వచ్చిందంట, చాలా చిరాకుద్ది. అంతే అందరు చదువు బిడ్డలు ఉండరు కదా. వాళ్ళ బిడ్డలు చదువుతున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ బిడ్డలు కూడా తక్కువ వచ్చేది పర్సెంటేజ్, ఊరికే కక్కుర్తికి తెలుసుకుందాం అని అడుగుతూ ఉంటారు. బిడ్డలు పెద్ద ఒబామా బిడ్డలు అన్నట్టు మమ్మల్ని చీపీస్తారు అందరు. హైఫై. నీ పాయింట్ తో చూసిన చాలా మంది కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు బాగా. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్. థ్యాంక్ యూ. చాలా నాగరాజ్, బాయ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. యా, వెల్కమ్. బాయ్ బాయ్. సో నాగరాజ్ చెప్పిన ఈ పాయింట్ కి ఇంకొక